అందరికీ నమస్తే అండి. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ఫిజికల్ టెస్ట్ అలాగే మెడికల్ టెస్ట్లు అనేవి ఈ మంత్ లో మనకి జరగబోతున్నాయి. సో అయితే మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే 3 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనకి మొదటి వచ్చేసరికి 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్ విశాఖపట్నం అండి. నెక్స్ట్ వచ్చేసరికి సిఐఎస్ఎఫ్ యూనిట్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం అండి. మన విశాఖపట్నంలో ఉక్కు కదండి, స్టీల్ ప్లాంట్ ఉంటుందండి. సో ఆ యొక్క యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఐటీబీపీ 53వ బెటాలియన్ చిత్తూరు జిల్లా అండి. మన అభ్యర్థులకు అయితే విశాఖపట్నంలో ఉన్న సిఆర్పిఎఫ్ అలాగే సిఐఎస్ఎఫ్ యూనిట్ అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. రన్నింగ్ అనేది సింపుల్ గా వేయచ్చు. అక్కడ ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అయితే లేవండి, ప్లెయిన్ గా ఉంటుంది. సింపుల్ గా కొట్టేయచ్చు అండి మన విశాఖపట్నంలో ఉన్న సెంటర్స్ అయితే. ఎవరైతే చిత్తూరు జిల్లాలో ఉన్న ఐటీబీపీ 53వ బెటాలియన్ లో రన్నింగ్ అయ్యాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఐటీబీపీ అనేది చిత్తూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిందండి. మనకి లాస్ట్ టైం రిక్రూట్మెంట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇది రెండో రిక్రూట్మెంట్ అనుకుంటా మనకి ఐటీబీపీ ఇవ్వడం. సో లాస్ట్ టైం అయితే చాలా మంది అభ్యర్థులు అయితే రన్నింగ్ క్వాలిఫై అవ్వలేకపోయారండి. చాలా స్ట్రిక్ట్ గా జరిగింది. సో ఎవరైతే విశాఖపట్నంలో ఉన్న 2 సెంటర్లు అయితే మన ఉత్తరాంధ్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లా, విజయనగరం ఉమ్మడి జిల్లా, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా, సో దాని దగ్గరగా ఉన్న జిల్లాలు అభ్యర్థులందరికీ విశాఖపట్నం ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో వారికైతే నో ప్రాబ్లం. ఎవరైతే చిత్తూరు జిల్లా దగ్గరగా ఉన్న మన తిరుపతి కానీ కర్నూలు కానీ ఉన్నాయి కదండి, దాని దగ్గరగా ఉన్న జిల్లాలు కొంచెం హార్డ్ గా కష్టపడండి. ఎందుకంటే మీకైతే చిత్తూరు జిల్లా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. తమిళనాడు అభ్యర్థులు కూడా చిత్తూరు అయితే ఇచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం దగ్గరగా ఉన్న జిల్లాలు అయితే నో ప్రాబ్లం అండి, వాళ్ళకి విశాఖపట్నం ఇస్తారు. అక్కడ రోడ్డు అక్కడ పైకేం అనేది మనకి ప్లెయిన్ గా ఉంటుంది. సింపుల్ గా రన్నింగ్ అనేది వేసేయచ్చు. ఎవరికైతే చిత్తూరు జిల్లా దగ్గరగా ఉన్న డిస్ట్రిక్ట్ లో మాత్రం కొంచెం హార్డ్ గా కష్టపడండి. ఎందుకంటే మనకి కొత్తగా ఏర్పడిన ఐటీబీపీ అనేది అక్కడ ఒక కొండ మీద ఏర్పడిందండి. మీకు పక్కనే గూగుల్ మ్యాప్ అనేది మీకు చూపిస్తాను చూడండి, స్క్రీన్ రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను. అది మొత్తం హిల్ టాప్ అండి, మొత్తం కొండేనండి. ఆ కొండ మధ్యలో మనకి ఈ యొక్క ఐటీబీపీ బెటాలియన్ అనేది ఏర్పడింది. అక్కడ మనకి క్వార్టర్స్ ఉంటాయి. ఎవరైతే ఐటీబీపీ ఉంటారు సిబ్బంది ఉన్నారో ఆ యొక్క క్వార్టర్స్ చుట్టూరు మనం రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మొత్తం అప్ అండ్ డౌన్స్ అండి. కొండ అంటే మీకు తెలిసిందే కదండి, మనకి తెలంగాణలో ఉన్న చంద్రయ్య గుట్టలో ఒక అప్ ఉంటుంది చూడండి, మన ఫినిషింగ్ లో అంతకన్నా ఎక్కువ అప్ అయితే ఉంటుంది. అప్ అలాగే డౌన్ మనకి ఎంత అయితే అప్ ఉంటుందో దాదాపుగా 1 km అప్ ఉంటుంది, అలాగే 1 km డౌన్ ఉంటుంది. అలాగే అప్ అండ్ డౌన్స్ తో రన్నింగ్ అనేది ఉంటుందండి. ఎవరైతే చిత్తూరు డిస్టిక్ దగ్గరలో ఉన్న వారు మాత్రం కొంచెం గట్టిగా కష్టపడండి. అలాగే మీకు చెస్ట్ కూడా మనకి నోటిఫికేషన్లో ఎంతైతే హైట్ పెట్టారో, చెస్ట్ ఎంత పెట్టారో అంతే పర్టికులర్ గా చూస్తున్నారండి. లాస్ట్ టైం అయితే చాలా మంది అభ్యర్థులు అయితే ఫెయిల్ అయిపోయారండి. చిత్తూరులో ఐటీబీపీలో అయితే చాలా మంది ఫెయిల్ అయిపోయారు, రన్నింగ్ కూడా ఫెయిల్ అయిపోయారు. చాలా దారుణంగా అయితే ఉంటుంది. సో చాలా గట్టిగా కష్టపడితే మీరు రన్నింగ్ అనేది వేయగలుగుతారు. మొత్తం అక్కడ మొత్తం కొండేనండి, మొత్తం కొండ చుట్టూరు మన రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నేను చెప్పబోయేది. ఎవరైతే చిత్తూరు జిల్లాకి దగ్గరగా ఉన్న అభ్యర్థులు అయితే మాత్రం కొంచెం మేల్కొని కొంచెం హార్డ్ గా కష్టపడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.